Hello everyone. Thank you so much for having me here. I'm so glad the movie is doing so well. Thank you, Shekhar sir. Forever grateful for this. Thank you, Dhanu sir. It's really glad to see you, Chanjeevi sir. Thank you, Nag sir. Thank you, Rashmika. Thank you, everyone. It's so great to be a part of this film. Thank you. Well, I'll repeat the same word Kavya said. And thank you so much to the direction team. All of them, you guys made me feel at home. Keerti, Ajay sir, Swaroop, everyone, Chaitanya ma'am. Thank you so much. Thank you, Nag sir, for this opportunity. Thank you. Thank you so much, both of you. For Meer na hero. Thanks. Chustam. Thank you very much. శేఖర్ గారు ఫస్ట్ ఈ కథ లైన్ చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. కథ నేను అజయ్ సూరి ముగ్గురం ఉన్నాము. ప్రొటాగనిస్ట్ బిచ్చగాడు అని చెప్పినప్పుడు మేము ముగ్గురం ఒకేసారి నో అని అరిచాం, ఒకేసారి అరిచాం. ఎందుకంటే భయం వేసింది, ఎట్లా ఒక ప్రొటాగనిస్ట్ని ఎట్లా చూస్తారు ఒక హీరో బిచ్చగాడుగా అనేది భయం వేసింది. 2 days తర్వాత ఆలోచిస్తే మన ఇండియన్ కల్చర్లో ఆది శంకరాచార్యుడు మొదలుపెట్టి షిరిడి సాయిబాబా కానీ బుద్ధుడు కానీ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మనం ఎక్కడో మిస్ అయ్యాం. ఇప్పుడు మనం భిక్షం ఎత్తుకోవడం అనేదాన్ని తక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు మనకు అది మన ఇంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవాళ్ళం. అట్లాంటి కల్చర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. సో అది మళ్ళీ అతనిని ఒక హీరో చేసి చూపించడం అనేది అది ఒక రెసిస్టెన్స్, అది ఒక రివోల్ట్, అది పర్ఫెక్ట్గా అవ్వాలనిపించింది. అది ఇన్సింక్ విత్ ఇండియన్ కల్చర్ అవ్వాలనిపించింది. దానికి అది శేఖర్ గారి కథ, మేము దానికి వర్క్ చేసాం. ఆయన డ్రీము, మేము దానికి వర్క్ చేసాం. దీపక్ అంటే మేము ఎవరిని కూడా నాగార్జున గారైనా సరే, జిమ్సర్ప్ గారైనా, ధనుష్ గారైనా ఎవరిని కూడా పేర్లు పెట్టి అనుకోము. మా సెట్స్ మొత్తం కూడా దేవా, దీపక్, నీరజ్ అనే నడుస్తాయి, ఖుష్బు, కేలు, దివ్యలాగా. వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. సార్, నా లైఫ్లో నిన్న మా మదర్ ఫోన్ చేసి నేను సినిమా చూశాను, నువ్వు షిరిడి సాయిబాబాతోనే ఉన్నావు, నా అదృష్టం, నీ అదృష్టం అది, నిన్ను కన్నందుకు నా అదృష్టం అని చెప్పింది దేవా. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎ లాట్. నాకు సార్, మేము సెట్ మీద ఎక్స్పీరియన్స్ లేని ఒక మామూలు యాక్టర్ని కూడా మీరు ఎంత కంఫర్టబుల్, జిమ్ సార్ ఎప్పుడు మీ పేరు చెప్తున్నప్పుడు ఏం కంఫర్టబుల్గా ఉంచేవాళ్ళు అనేది మాకు అర్థమయ్యేది కాదు. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే మీరు ఎవ్రీ చిన్న క్యారెక్టరు, కొత్త క్యారెక్టరు, కొంతమంది ఏడిపించి సతాయించే పర్సన్స్ని కూడా ద వే యూ డెల్ట్, మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, మీరు వాళ్ళకి మీరు దగ్గరికి తీసుకునే విధానం. నాగ చైతన్య గారు అడిగారు వార్స్ జరగలేదా అని. మీరు ఉన్నప్పుడు ఎప్పుడు జరిగేవి కాదు. మీరు మాకు అలా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ రష్మిక మ్యామ్, రష్మిక అని పిలుస్తా నేను, యాక్చువల్లీ మ్యామ్ అని పేరులోనే అందరూ ప్రస్తున్నారు కాబట్టి అలా అంటున్నాం అంతే, అంతకంటే ఏం లేదు. అంత ఇంటెగ్రిటీ ఉన్న పర్సన్ని మీ ఈ ఫిలింకి పనిచేయక ముందు మీ గురించి ఉన్న ఇమేజ్, మీరు అనుకునే హీరోయిన్, అలాంటి సెట్ మీద ఒక్కసారి కూడా ఐ లెర్న్ట్ ఎ లాట్. ఐమ్ 42. నేను మీలాంటి ఉమెన్ని చూడలేదు. సచ్ ఎ స్వీట్ హార్ట్ మీరు. థ్యాంక్స్ ఎ లాట్. ఐ లెర్న్ట్ ఎ లాట్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. వీ నో మేము ఎలా పనిచేసాము. 100+ లొకేషన్స్కి టైం లేకుండా లాస్ట్ 15 daysలో నరకం చూసాం మేము. లిటరల్గా నరకమే చూసాం. దానిలో విసుక్కోకుండా నిలబడి పనిచేసిన వాళ్ళు. ఈ ఫిలిం 1.5 year అయింది దీన్ని స్టార్ట్ చేసి, లాస్ట్ January. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 100+ లొకేషన్స్లో షూట్ చేసాం మేము. అజయ్, నాగేశ్వరరావు గారు వాళ్ళ లీడర్షిప్లో మేము వర్క్ చేసాం. థ్యాంక్స్. వాళ్ళు హీరోస్ అంటే యాక్చువల్లీ కమ్ టు అవర్ సెట్, మా సెట్లో చూద్దరు కానీ అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. నేను అలాంటి కాన్ఫిడెంట్ వర్కింగ్ టీమ్తో పనిచేశాను. ఇట్స్ ఎ ప్రివిలేజ్. థ్యాంక్స్ అజయ్. థ్యాంక్స్ నాగేశ్వర గారు. సూరి లేకపోతే అసలు నేను లేని సినిమా లేదు. సూరి, థ్యాంక్స్ ఎ లాట్. శేఖర్ గారు, అందరికంటే మీకే థ్యాంక్స్ లాస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కావ్యకి, అందరికీ, నందకిషోర్, భాస్కర్ భట్ల గారికి, అందరికీ, సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. రామ్మోహన్ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేది ఆయన సెట్కి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. డిఎస్పీ రాక్ స్టార్ డిఎస్పీ గారికి కూడా. అందరికంటే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఇద్దరున్నారు, తపస్ నాయక్ అండ్ డిఐ మన మ్యాంగో పోస్ట్ డిఐ వాళ్ళు.
వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు వర్క్ చేసి ఉండకపోతే సినిమా రిలీజ్ అవుతుందో అవ్వదా అనుకున్నాం. వాళ్ళందరికీ థ్యాంక్స్, పేరు చెప్పని వాళ్ళు అందరికీ కూడా. చిత్రాకి థ్యాంక్ యూ, ప్రోస్థెటిక్స్ చేశారు. నికేత్ గారు, తోటతరణి గారు, నికేత్ గారు, నేను తోటతరణి గారు, నికేత్ గారు థ్యాంక్స్ ఏ లాట్. సూరి లాస్ట్ మినిట్లో ఎందుకు పనిచేయాలి అని అన్నప్పుడు ఒకే ఒక నికేత్ ఇచ్చే ఎనర్జీని చూసి పనిచేయాలని చెప్పాడు. మీరు మా అందరికీ అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు. థ్యాంక్స్ ఏ లాట్. దేవా, నువ్వు బంగారు తండ్రి, బంగారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. Andarki namaskaram. Thank you to everybody for being here. I want to start by remembering my late grandfather. Ee project ki model chesevaru, it was him. He was there when we started this, and I think he'll be really happy today that we're hitting this blockbuster. I'd like to thank Chiranjeevi sir for coming here. Thank you so much, sir. And I really feel like Kubera's honestly a mega blockbuster because you're here. My grandfather used to speak about you with a lot of love, sir. So much love, and now I know why. I've always known why, but meeting you, I told you when you were coming in, every time I meet you, you don't know, but something very good happens in my life. So you're my, like, I really, really love you, sir. So I'm feeling a little shivery standing in front of you and speaking today. He used to speak about you with a lot of love, sir, and we're very blessed as an industry to have you. You've always supported good cinema, and we love you. Shekhar sir, working with you was like going to school. Today I feel like a proud graduate. I think we all feel like proud graduates, everybody. Your class, your cinema's magic, the magic you create on screen, I don't think anybody will ever be able to recreate. So thank you so much. Devi sir is running late, but he's given us all sorts of music from class, from sentimental songs like Na Koduka to Masi beats like Poira Mava with this film. So all love for him. And I'll come to Rashmika Garu, who I love. So much love for you. There's this frame in the film that's going viral, which I called. I told her the day she shot it, this frame will go viral more than any character ever. So you'll always be my Samira. You'll be everybody's Srivalli and Lily, but you're my Samira. And Nag sir, I love you. We speak every day. Working with you is an honor. I keep getting that chance, and I want to get that chance all my life till we can, and we should give so many blockbusters all our lives. So watching you play Deepak was a masterclass. The subtlety with which you played the character, it was beautiful, sir. So thank you so much for giving us the opportunity to witness that. Dhanush sir, you're my Deva. All of you are like the characters from the film for me. So I've always been a fan of you, sir. Like I actually drafted this message for you yesterday, but I didn't send it across. There's a sense of devotion I feel now to you as an actor. I was a fan, but now it's elevated to a larger level, sir. There's a very dark world we're in, and as Deva, you showed us a beacon of light, and I hope to see you shine like that forever. I hope we work so much more together, sir. Thank you. Coming to our direction department, Ajay, Kirti, Sri, everybody else, all of you, so much love to all of you. This was not possible without any of you. Thank you so much. Niket and team Karthik, you guys were wonderful. Every frame speaks for itself. Purva, Kavya, thank you so much. Tarni sir, thank you sir. Thank you. The entire art department, Nageshwar Garu, our team at Walls and Trends, Vamsi Shekhar, Shreyas Media, our entire crew, Chitra, everybody. If I've forgotten anybody, no, I didn't mean it. Just love for everybody who's worked on this film. Selva Garu, Chaitanya Garu, thank you so much. Lovely, beautiful story, beautiful work. Thank you so much. Thank you, everybody. సెటిల్ అవ్వడానికి యాక్షన్.
అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మన సక్సెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు పండగే పండగ. ఓకే, చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్. మొదటి ఫిల్మ్ నుంచి మీరు నా జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సో ఆనర్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వెన్ ఐ ఆల్వేస్ గెట్ టు మీట్ యూ దిస్ వే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయాలంటే షురు అయ్యేటప్పుడు చాలా భయం వేస్తుందండి. ఓకే, ఒక కొత్త రోల్, ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయొచ్చా, మనము చేయాలా, ఇది ఇప్పుడు అగ్రీ అయితే ఇంకొక 1-2 yearsలో రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఎలా ఉంటుంది, ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, అవి ఇవి అని చాలా ఉంటాయండి. కానీ కుబేరా శేఖర్ గారు నాకు నరేట్ చేసేటప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ వాజ్ సెట్కి వెళ్ళి సరెండర్ అయిపోవాలి. ఇంకా నేనేం కాదు, శేఖర్ సరే అన్నీ చూసుకుంటారు. అంటే నాకేం తెలియదండి. నేను సెట్లో ఉన్నప్పుడు ఆనెస్ట్లీ సమీరా అనే క్యారెక్టరు మీరు చూసుంటే అర్థమైపోయేది. అంటే ఈ అమ్మాయికి ఏం తెలియకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో వెళ్ళిపోతుంది, యూనో. అండ్ దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ అట్మోస్ట్ సరెండర్ అయిపోయానండి. దెర్ వాజ్ నథింగ్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి అని హోంవర్క్ ఏం చేయలేదు. జస్ట్ అక్కడ వెళ్ళి డైరెక్షన్ టీమ్కి ఒక వెళ్ళిపోయి చెప్పిన, అంటే మీరు చూసుకోండి, ఇంకా నా ట్రస్ట్ మీ పైన ఉంది అని చెప్పేసిన. అండ్ ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు సమీరా అనే క్యారెక్టర్ ఇలా పోర్ట్రే అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. Thank you will be too little of a word to say to all of you, but thank you. And అంటే ఎక్కువ అవుతుందా, బ్రీత్ చేయాలి. ఓకే, అంటే ఇలాంటి క్యారెక్టర్ చాలా ఫీల్తో మాట్లాడేటప్పుడు ఇవన్నీ జరిగితే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోరా. ఓకే, అంటే ఇలాంటి క్యారెక్టరు నాకు పర్ఫామ్ చేయొచ్చా చేయలేనా అని నేను చెప్పినట్టు డౌట్ ఎప్పుడు ఉంటుంది. కానీ అలాంటి క్యారెక్టర్ మనకు రావాలంటే నేనే చాలా ఆశ్చర్యపడ్డానండి. ఎందుకంటే లైక్ అందరూ డాన్స్ చేయొచ్చు, డాన్స్ చేస్తా, మంచి మంచి కొరియోగ్రాఫర్స్ దొరికితే డాన్స్ చేస్తా, కో యాక్టర్స్ అంతా డాన్స్లో అంత ప్రోస్ అయి ఉంటే నాకు కూడా చాలా ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఉండేది, కానీ మోర్ దెన్ డాన్స్ అండ్ గ్లామర్ అది ఇది కాకుండా sir, you showed people that I could actually perform. So, thank you. Thank you so much. Okay, నేను స్పీచ్లిస్తూనే పోతా కానీ ధనుష్ sir, I watched the film and I was like, I messaged Dhanush sir saying, oh my god, oh my god, oh my god. Ante, that's all I said because I have always loved him. I have always loved you, sir, as a performer, and as a co-star, I've always loved you in all these one film that I got to work with you, but there's something about you that always fascinates us with every character. నేను యాక్చువల్లీ ఒక ట్విట్టర్లో ఒక చూసానండి, దట్ మీమ్, యునో 1, 2, 3 డ్రాగన్స్ అని. శేఖర్ కమలా సార్, డిఎస్పి సార్, నాగ్ సార్ అండ్ ధనుష్ సార్ అని. ఐ వాజ్ లైక్ యాప్ట్గా ఉంది, అసలు ప్రాపర్ ఉంది. ద pillars of this film to be working today are these gentlemen. Thank you so much for giving me part of this film. Thank you for giving me this opportunity. Thank you. I'm sorry. Nag sir, I love you. You are such a gentleman. You are just such a beautiful person, and you as Deepak, this is all made, all of us being our characters has just made the film work so beautifully. Thank you so much for giving me this joy to have this success with you. Thank you. Niket sir, you are awesome. You and your gang, Karthik, you boys, you guys are so cool. Thank you for getting me through all those tough days when I was just coming on set and I was like, Niket sir, I'm really tired, but you were like, let's go for it, and we just went for it. Thank you so much. We love you. All the visuals, I was just like, I don't know how Niket sir has achieved this, but he is like different level, like very level. Tota sir, thank you so much. Meeru naku call chesi, meeru oka ante
I felt very happy when I got your call. Thank you so much. That was very special. DSP, you have taken the film to God knows what level. Like the music. Thank you. I'll just keep talking. I'm so sorry. I'm taking so much of your time. But guys, every one of you, Janvi, your congratulations for this is your film. Congratulations. Sunil sir, thank you so much for giving me this opportunity. Ajay sir, ma'am, Chetu ma'am, congratulations guys. I'm just so happy. Thank you so much guys. This is all for you. Thank you. కాదు I'm sorry, I'll just keep talking because నో ప్రాబ్లం. మీరు ఎంతసేపు మాట్లాడి మేము వింటాం. కాదు ఇక్కడ అందరినీ పలకరించారు, అందరినీ గుర్తు చేసుకున్నారు, కానీ మీరు రాజుని గుర్తు చేసుకోలేకపోతే ఎలాగా? మన లిటిల్ రాజు. అసలు హూ ఇస్ దిస్ రాజు? మా సమీరానే ఏడిపించిన రాజు ఎవరు అని చెప్పి $1 million క్వశ్చన్. అది శేఖర్ గారిని అడగండి. శేఖర్ గారు అప్పుడు బాహుబలి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఫస్ట్ నుంచి No, but also the actors, all the actors, oh my god, they were so good. Okay, I'll keep quiet now. It's so cute. Thank you so much. Thanks to that one person who said, "Hey!" Oh, మీరేనా? Love you, brother. అందరూ ఆయనకి క్లాప్స్ కొట్టండి ఫస్ట్. ఎందుకంటే మన క్లాప్స్ కొట్టే వాళ్ళకి ఫస్ట్ మనం క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళ క్లాప్స్ కొడితేనే మనకి సక్సెస్లు వస్తాయి. కాబట్టి క్లాప్స్ కొట్టే వాళ్ళకి క్లాప్స్. అరే కొట్టండి గట్టిగా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను. ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్, లవ్ యూ సార్. ఈరోజు అంటే ఒక 2 months, దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి సార్. ఒక 2 months కంటే డే అండ్ నైట్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అంటే ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దాని తర్వాత ప్రింట్స్ చెక్కింగ్ కానీ, అండ్ వీ హ్యాడ్ I should also congratulate Shekhar garu for and all the actors of the film for shooting the song, shooting the movie in 2 languages, which is a very hectic job. It's not easy. So re-recording chesi anta chesin time lo maku telusu mada 2 cuts ani. So obviously andar pani double avutudi. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రింట్స్కి సింక్ అయినా చూసుకోవడం, అన్నీ మిక్సింగ్ ఇస్ ట్వైస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ట్వైస్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్ ట్వైస్. దో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్, బట్ దిస్ వన్ ఈజ్ లైక్ రియల్లీ డబుల్ ది వర్క్. సో డే అండ్ నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం. చేసి దానివల్ల ఏంటంటే మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యాడ్ టు పుష్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ, ఆ ప్రొడ్యూసర్ అందరూ నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో దానివల్ల అది అయిన వెంటనే మేము అలాగే నిద్రలేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్రలేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు. దేవిలాగా అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్ దట్ ద మూవీ ఈజ్ అ బ్లాక్ బస్టర్. మీరు రావాలంటే సార్ కానీ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా, సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని. దెన్ హీ సెడ్ వన్ థింగ్, ఎలాగైనా చూడండి నైట్ అంతా ఏదైనా పని ఫినిష్ చేసి వస్తే బాగుంటుంది. శేఖర్ గారు జనరల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు, ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటాం. ఒక డైరెక్టర్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఎక్స్ప్రెషన్. దాని తర్వాత ఒకే మాట చెప్పారు, రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని. నేనన్నా అయితే నేను వస్తున్నా. సో దట్స్ ద లవ్ వీ హ్యావ్ ఫర్ యూ సార్. అంటే ఏంటంటే సార్ ఇదంతా ఎందుకు చెప్పానంటే, నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు, అరే ఇకపై నీ టైం చూడరా అని చెప్పి. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అప్కమింగ్ ఉండైనా కొత్త ఉండైనా పెద్ద ఉండైనా ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆల్వేస్ లవ్ యూ సార్, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ ద సేమ్. ఇంకా ఏంటి నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు కీబోర్డ్ వాచ్ని. అంటే ఐ డోంట్ నో హౌ యూ హ్యావ్ దట్ మెగ్నానిమస్ మెగా హార్ట్ సార్ టు ఆల్వేస్ షేర్ లవ్. అండ్ నాకు చిరంజీవి గారు అంటే మనందరికీ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్నీ, బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపున టీం అందరి తరపున లెట్స్ గివ్ ఎ హూ హా టు ద మెగాస్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్. మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు. థ్యాంక్ యూ సార్. దానివల్ల కథ అంతా చెప్పాను. అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి
మేము డే అండ్ నైట్ అనేటప్పుడు ఈ డేలోని నైట్లోని డేలోని ఎప్పుడు చెప్పేవాడు మాత్రమే కనిపిస్తాడు, కానీ చెప్పేవాడు వెనకాల చంద్రుళ్ళు ఒకళ్ళు కాదు కొన్ని వందల మంది, అలాగే తారలు కొన్ని వందల మంది. అలాగే నా చంద్రుల గురించి, మా మ్యూజిక్ కుబేరాస్ గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే శేఖర్ గారు చూశారు ద వే వి హవ్ బిన్ రన్నింగ్ అరౌండ్, వి బుక్ లైక్ 5 స్టూడియోస్. అంటే ఒక సినిమాని వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాం, మన పని మనం చేసేసాం అని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూసింది లేదు. దానికి సింక్ చేయటం యాక్చువల్గా మ్యూజిషియన్స్ పని కూడా కాదు, యూనో. బట్ మై టీమ్ ఈస్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ ఎ లవ్లీ టీమ్ దట్ అందులో ఎస్పెషల్గా మా ముగ్గురు ఇంజనీర్స్, మా సౌండ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ అక్కల, అండ్ దెన్ కుట్టి ఉదయ్ కుట్టి అండ్ సురేష్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా డే అండ్ నైట్ దే వర్ రన్నింగ్ అరౌండ్ ఎవ్రీవే టు చెక్ ఆల్ ద 5 లాంగ్వేజెస్, సౌండ్ ఎఫెక్ట్ సింక్ నుంచి, మ్యూజిక్ సింక్ నుంచి, డైలాగ్ సింక్ నుంచి అన్నీ కూడా వాళ్ళు ఏదైనా తేడా మేము మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయటం. అండ్ శేఖర్ గారి టీం కూడా పాపం అక్కడే మా స్టూడియోలో ఉండి మళ్ళీ వాళ్ళు ఆ 5 స్టూడియోస్ పరిగెడుతూ, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరగబోతుంటే అందరూ అన్ని పనులు భుజాలు వేసుకుని తిరిగేస్తుంటాం కదా, అలా జరిగింది. దీన్ని కొట్టచ్చు బాగా, ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అందరికీ ఎలాగైనా వస్తుంది. మంచోడికైనా చెడ్డోడికైనా సక్సెస్ అనేది కష్టపడితే తప్పకుండా వస్తుంది. కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ హ్యాపీ ఫేసెస్ చూసుకుని మనం సక్సెస్ అయిన తర్వాత కూడా హగ్ చేసుకుని మాట్లాడుకునే సందర్భాలు మాత్రం ఈ మధ్య ఇండస్ట్రీలో చాలా తక్కువ సార్లు వస్తున్నాయి. సో అలాంటి సక్సెస్ కాబట్టి ఇది ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేయాలి. మరొకసారి మీరు క్లాప్స్ కొట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మా ముగ్గురు ఇంజనీర్స్కి, అలాగే మా వోకల్ సూపర్వైజర్ అభి తను కూడా 5 లాంగ్వేజెస్, బికాస్ ఎందుకంటే సార్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండగా మేము మళ్ళీ లిరిక్స్ పెడుతూ ఉంటున్నాం. అండ్ శేఖర్ సార్ హ్యాస్ బ్రిలియంట్ నాలెడ్జ్ అబౌట్ లిరిక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అబౌట్ లిరిక్స్. సో దానికి మళ్ళీ అరే కొట్టేటప్పుడు ఇంత మీరు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా ఏంటి, ఫ్రీ అందులో అంటాడు కుబేరలో, పని కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, పని చేస్తే ఫ్రీ అలా క్లాప్స్ ఫ్రీ. అరే బాబు మీరేంటి వెనకాల కొట్టండి, మీకు సపరేట్గా ఇన్విటేషన్ వల్ల ఏంటి, ఈ మాత్రం సౌండ్ ఉండాలి. సో అలా ఆ లిరిక్స్ సెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లిరిక్స్ సెన్స్ అండ్ లిటరేచర్ సెన్స్, అండ్ ఆఫ్ కోర్స్ ఇంక మీ రైటింగ్ గురించి చెప్పేంత ఇది నాకు కూడా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. లిరిక్స్ గురించి వచ్చాం కాబట్టి కొత్త అబ్బాయి నందకిషోర్, యూ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ గారు, because Nandakishore, I don't know if he's here. Nandakishore, you're going to have a great life, man. Amazing. నాకు ఆ పాటను వెంటనే సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగారు, అసలు నాది అయిన అదిరిపోయింది, ఇది సూపర్ అని. మళ్ళీ అమ్మ పాడతారు, మళ్ళీ ఫోన్ చేశారు, డాలి ఏంటి అసలు వేరేదో చేసేస్తున్నారు మీరు, ఇది శేఖర్ గారి సినిమాలో అసలు వేరేదో ఆయన వేరే ట్రిప్లో చేస్తున్నట్టు అద్భుతంగా ఉందని చెప్పి ఎస్పెషల్గా హీ ఆస్క్డ్ అబౌట్ లిరిక్స్ ఆల్సో. దెన్ ఐ టోల్డ్ అబౌట్ యూ. శేఖర్ గారు చెప్పారు నందకిషోర్ మామూలుగా ఇలా లవ్ సాంగ్స్ అంటే ఇంకే ఎరగదేస్తా అంట, చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నందకిషోర్ అనే అబ్బాయి కుబేర్ అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లో ఎక్స్ట్రాడినరీ పాటలు రాసాడు అని నాకు మాత్రం తెలిసి సరిపోదు, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి మిగతా డైరెక్టర్స్కి అందరికీ తెలియాలి. తను మామూలుగా ఏదో సెంటిమెంట్ సాంగ్ రాస్తే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, డైరెక్టర్ గారు చెప్పుంటారు రాసుంటారు. ఆఫ్కోర్స్ ఆయనే చెప్పి ఆయన రాసినా కూడా ఆయన టాలెంట్ బయట పడాలి, ఆయన ఎక్స్ట్రాడినరీ అని ఆయనే నాకు చెప్పారు. కాబట్టి ఎనీ లవ్ స్టోరీస్, ఎనీ లవ్ ఫిల్మ్స్ ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, దే విల్ షైన్, యూ విల్ డూ అ గ్రేట్ జాబ్ నందకిషోర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ జీనియస్ లెజెండ్ చంద్రబోస్ గారు, కథ సాంగ్ రాసినందుకు. అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ భట్ల గారు, పోయిరా మామ. భాస్కర్ భట్ల సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్, కొరియోగ్రాఫర్ గురించి మనం వి కీప్ ఫర్గెటింగ్ టు టాక్ అబౌట్ ఇట్. అందులో ఎస్పెషల్గా ఆ స్టెప్ పోయిరా ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది. అండ్ ద వే ఆర్ దేవ గారు ద వే హీ డిడ్ దట్ స్టెప్ వాజ్ amazing. I think that's one of the most brilliant choreographies I had seen in recent times. Adi cinema lo chustunte mental madness a song, the way you perform sir, but I want to talk about it later. So please give a big round of applause to Shekhar master. అలాగే కో-రైటర్ చైతన్య గారు మీరు సూపర్ అండి. మేము అందరం ఆవిడని అమ్మగారిని పెట్టడం స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నంతసేపు దేవి గారు మీరు నిద్రపోట్లా, దేవి గారు మీరు భోజనం చేశారా, దేవి గారు నీళ్ళు తాగారా, దేవి గారు అంటూ అందరినీ ఎప్పుడు కూడా ఐ థింక్ వన్ ఫీమేల్ పర్సన్ ఒకళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ ప్లస్ దట్ దే టేక్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ ద థింగ్స్. చైతన్య గారు మీ రైటింగ్ కోసమే కాకుండా ద వే యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, దానికి అందులో ఆ పార్ట్ ఆఫ్ లవ్ మాకు కూడా ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా అలా చెప్తా పోతే అసలు ఈ సినిమాలో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా ఫేస్ చూస్తే తెలియట్లా, వితౌట్ మేకప్ లైట్ పొందుతుంది, లైట్స్ అయిపోయినా నా ఫేస్ మీకు కనిపిస్తుంది, అంత ఆనందంగా వెలుగుతుంది. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ తోటతర్ని సార్, మిమ్మల్ని చూడటమే మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది. అటువంటిది మీతో వర్క్ చేయటం, దాని తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు తోటతర్ని సార్, ఫోన్ చేసి హీ రియలీ గేవ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అబౌట్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తోటతర్ని సార్, థ్యాంక్స్ లాట్. అండ్ నికేత్ సార్, యూ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అందరూ మళ్ళీ సినిమాటోగ్రఫీ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి. ఎందుకంటే నెరేటింగ్ ఎ స్టోరీ లైక్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు అసలు మాకు కెమెరాలో ఐ థింక్ స్క్రీన్ మీద మాకు కనిపించేది చాలా తక్కువ మీరు పడిన కష్టంలో అని నా ఫీలింగ్. సో యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ సార్, యూ డిజర్వ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని అనుకుంటున్నా. అండ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్, యూ గైస్ రాక్. కావ్య రైట్? సో యూ అండ్ నాగార్జున గారికి చేసింది, సారీ ఐ డోంట్ నో హర్ నేమ్, అపాలజైజ్ ఫర్ దట్. పూర్వ గారు, కంగ్రాట్స్ టు యూ టు ఆల్ ఆఫ్ యూ. And my heartfelt thanks to all my team, my musicians. ఒక 6 పేర్లు ఉన్నాయి, అది చెప్తా. స్టార్టింగ్ ఫ్రమ్ కళ్యాణ్, వికాస్, కేపీ, చిన్న గారు, సుందర్ గారు, రవి, చైతు అండ్ రాజేష్. వీళ్ళందరూ మా కీబోర్డిస్ట్ అండ్ ఆల్ దట్, రిథమ్ ప్లేయర్స్ అండ్ ఆల్ దట్. దీని తర్వాత ఇంకా వైలిన్స్ వాయించిన వాళ్ళు, కోరస్ వాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాగార్జున గారు భయపడుతున్నారు, ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే అదే ఒక సింఫనీ లెక్క వెళ్తూ ఉంటుంది, తారత అని. సో అంతమంది ఉన్నారు. అందరికీ ఒక్కసారి క్లాప్స్ కొడుకుంటే వాళ్ళు టీవీలో చూసి ఇలా ఉన్న ఫేస్ ఇలా మారుద్ది. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ్ సార్. సార్ ఈ రోజన్నా మీరు మాట్లాడరా? పెట్టేశారు దండం. ఓకే సార్. అండ్ ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాస్టస్ విత్ జోక్స్ సార్. అంటే నవ్వుతూనే ఉంటాం. ఆయన వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకుంటాం. కొన్నిసార్లు అయితే నా రెమ్యూనరేషన్ ఎప్పుడు వస్తుంది, బ్యాలెన్స్ ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నా. కాకపోతే ఆయన వేసే జోక్స్ ఆర్ సో బ్రిలియంట్ దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ ఫర్గెటింగ్. దెన్ బై ద టైమ్ ఐ రియలైజ్ హీ ఈజ్ లెఫ్ట్ ఆల్రెడీ. బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ గురించి రెమ్యూనరేషన్ గురించి అంటున్నాను కాబట్టి నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్ దట్ ఐ వర్క్ సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చేది సార్. ఇంతకంటే ఆనందం ఏముంది? ఒక మంచి సినిమా, కొత్త స్టోరీ, కొత్త రకమైన మ్యూజిక్, పైగా మ్యూజిక్ బాగా చేశాను మీరు అంటున్నారు. పైగా రీరికార్డు కూడా బాగా చేసామన్నారు. అదేంటో అంటే సినిమా బాగా తీస్తారో ఆ సినిమాని బట్టి మనం బాగా చేసాం సార్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది, దాంతోపాటు డబ్బులు కూడా వచ్చాయండి, టైంకి వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. జోక్స్ అపార్ట్ సార్, ఫెంటాస్టిక్ సార్. మీరు స్మార్ట్గా అండ్ రొమాంటిక్గా నవ్వుతున్నారు, కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాడితే సార్. ఇంత హ్యాపీనెస్లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్లో అరగంట మాట్లాడతానన్నారు సార్. మీరే మాట్లాడించగలుగుతారు దేవి గారు? సర్లేండి, పేమెంట్ ఇస్తాను, దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడుతాను బాకీ పెట్టడం చాలా మంచిది. ఓహో, అలా వచ్చారా? ఓకే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thanks. Janvi, thank you so much. We had great fun interacting with you, working with you. You are amazing. So brilliant. Achay garu, thank you so much. Chala vishayalu mere day and night, midnight anaka, day anaka, ratriga pagalanga follow chestunnaru. Thank you so much. Now coming to our Srivalli alias Sameera alias inke enno, endukante chala cinemalu chestam memu. So dani valla but ante acting gurinchi, success gurinchi, there is nothing much that I should say about your success because the whole world knows it. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మేము తెలియని ప్రదేశాలు వెళ్ళినప్పుడు, I mean, you won't understand Telugu so fast. When we go to places that people do not know us, maybe I can say that, you know, Rashmika, my friend. అని మేము చెప్పుకునే రేంజ్లో రష్మిక ఉంది కాబట్టి కొట్టొచ్చు క్లాప్స్. But anyways, whenever, Rashmika, I need to really tell you something very personal here. I feel so happy for any of your successes, man. Seriously. Because getting success, like I said, when you work hard, no, whether you're a good person or a bad person, definitely you'll get success when you work hard. Because working hard and being good or bad has no connection according to me. But that sustainability of success happens to people who are good at heart. Seriously. Examples, megastar Chiranjeevi garu, Nagarjuna garu, and lot of other people. Why I'm talking about them is because we have been seeing them. And the same thing is going to happen. Maybe after a few years they'll come and say, our Deva garu, Dhanush garu, Shekhar garu, Totatarani garu, the biggest example. Why I'm saying is they've been there for such a long time and we still love them. And at some places we can't even dominate their love still. So thank you, Megastar sir. Thank you, Nagarjuna sir.
సో లైక్ దట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ హార్ట్. అండ్ రష్మి గురించి ఎందుకని చెప్తున్నా అంటే వీ హ్యావ్ హ్యాడ్ కామన్ ఫ్రెండ్స్ అండ్ ఐ ఆల్సో నో హర్ యాజ్ ఎ ఫ్రెండ్, యాక్టర్ మాత్రమే కాకుండా. సో there is not one person of all these films that I've worked in, there's not one person who complained against you, right? What else? టైంకి రాదనో అసలు ఏంటని పొగరనో అతను ఏదో అనాలిగా హీరోయిన్ అంటే ఏంటండి అమ్మాయి క్యారవన్ నుంచి షార్ట్కి టైంకి రాదు, ఏమన్నాడు డైలాగ్ నేను చెప్పండి ఏదే ఉన్నా అన్నింటికి ఓకే సార్ అంటే ఎలా? మరీ ఇంత మంచి అమ్మాయిగా ఉండే, మంచి అమ్మాయిగానే ఉండాలి. యూ విల్ సీ మోర్ అండ్ సక్సెస్. సో థ్యాంక్ యూ రష్మి, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. బట్ ఏంటంటే క్యారెక్టర్ తెలియకుండా చేసాను సార్, లెంత్ కూడా తెలియట్లేదు సార్. She came and said small character. No, every review is writing about you. You did a brilliant job. Yeah, one of your best performances that, like you said. Yeah, please give a huge round of applause to Rashmika. And then, oh dear Dhanush, Deva. Dhanush sir, I told you so much about this, but again I'm saying, it is not, actually when talking about Dhanush sir's character and the hero, I mean the main character gunchi maadedappudu, there is only one line I would like to repeat again and again and again. First of all, ee katha vinna ventane oppukovodame ee cinemaki first success. beggara ante an ఆలోచిస్తే అయిపోయింది. And Shekhar garu also told me, other than him asli ఇది ఎవరికి narrate చేయాలో కూడా నాకు తెలియదని. అది కూడా నిజం, ఒప్పుకుంటా. దాన్ని కొట్టాలి, ఆలోచించకూడదు. అండ్ దాని తర్వాత ఇరేజింగ్ ఆల్ ది ప్రీవియస్ స్టార్ ఇమేజ్. అసలు సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు సిగరెట్ కాల్చిన లాస్ట్ పిక్ కింద పడి అంటారు కదా, అలా ఇరేజ్డ్ ఆల్ హిజ్ ఇమేజ్ అండ్ హీ జస్ట్ కేమ్ అండ్ సాట్ ఇన్ దోస్ ర్యాగ్స్. అండ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ అది ధనుష్ అని నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. సో ఫెంటాస్టిక్ ధనుష్, హ్యాట్స్ ఆఫ్ టు యూ for your extremely amazing performance and your conviction about the character. Especially కొన్ని సీన్స్ నేను రివీల్ చేయకూడదు, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్. నాగార్జున గారికి తనకి మధ్య ఒక సీన్ ఉంటుంది బయట నుంచి. ఐ వోంట్ టెల్ వాట్ ది సీన్ ఈస్, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ దాట్ ఇన్స్పైర్డ్ మీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన లోపల గన్ ఫైరింగ్ ఏదో జరుగుతుంటే బయట నుంచి దీపక్ సార్ అని, ఐ డోంట్ నో హౌ యూ గేవ్ దట్ ఎక్స్ప్రెషన్ మ్యాన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ ధనుష్ సార్. That one expression చూసి నేను అన్న హోల్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తంటే దట్ వన్ ఐ థింక్ దిస్ మ్యాన్ ఈస్ గోన్ టు విన్ ఆల్ ది అవార్డ్స్ దిస్ ఇయర్ ఫర్ దిస్ కుబేరా అన్న. అండ్ యూ డిజర్వ్ ఇట్. I know you have got national awards before, but I wish and pray, and most of the times when I wished and prayed like this, it has happened earlier. Even when I wished so dearly for my friend and my brother Allu Arjun for Pushpa, I was the first one who said he should and he will win national award for Pushpa, and he won it. Like that, I'm wishing that for Kubera, you should and you must and you will win national award for your fantastic performance. Thank you, sir. It's brilliant, and I have so much to say, but it is so much that I can't even put it in words. And coming to our king, Nagarjuna sir. Nagarjuna sir, you're always very, very special to me. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ మన్మధుడు. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీఈస్ ద సేమ్ అంటే క్యారెక్టర్ వైసే కాదు, లుక్ వైస్, స్టైల్ వైస్, స్వాగ్ వైస్, ఇంకే వైస్ చూసినా హీఈస్ ఆల్వేస్ ద సేమ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో నేను శేఖర్ గారు చాలాసార్లు మాడుకున్నాం. ఈ క్యారెక్టర్ నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ కూడా అగైన్ లైక్ హౌ డైరెక్టర్ వాజ్ సేయింగ్ ధనుష్ కాకపోతే ఈ కథ ఎవరికి చెప్పాలి, అలాగా నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేయకపోతే అసలు ఇంకెవరు చేస్తున్నారు ఆలోచించిన కూడా ఆప్షన్స్ దొరకట్లా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫెల్ట్, ఐ వాజ్ ఈవెన్ టెలింగ్ నాగ్ సార్ ద అదర్ డే, బికాస్ నాగ్ సార్ డిడ్ దట్ క్యారెక్టర్, మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ దట్ స్టేచర్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా ఇట్ లుక్ లైక్ రియల్ పీపుల్ అండ్ హీ వాజ్ కనెక్టింగ్ ద పీపుల్ అండ్ హీ వాజ్ ఇమోటింగ్ ఇట్ సో వెల్. మే వి ఫర్గాట్ దట్ నాగ్ సార్ is a star hero playing this, and Dhanush is a star hero playing this, Rashmika is one national crush playing this. Nothing we remember while watching. It was so immersing. Thank you so much, Nag sir, for you actually graced our film by being in it. Thank you so much. And the way Dhanush sir had that conviction, and where I got very impressed, you know, Dhanush sir, there is a frame, other actors are, you are just there at the back. You are just there. You're just there in the frame, like how any other Anamakudu, you know what is Anamakudu? Anonymous, right? Some unknown guy. If an unknown guy is there behind a frame, my dad used to tell me, than acting in a frame, not acting in a frame is the best quality of an actor, and it's very tough. More than the foreground frames you are, if I'm in the jury, I'll give you an award for every frame that you're in the background.
So beautifully you did. Thank you. Thanks to each and every one of you. And coming to our captain, Shekhar Kamula sir. Sir, మీరు చాలా సింపుల్ మాట్లాడరు, చాలా క్వైట్, అన్నీ తెలుసు. కాకపోతే నేను ఎక్కువ మాడుతుంటా ఇలాగే. అంటే సంతోషం ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనేది నా ఫీలింగ్ సార్. శేఖర్ కమ్ముల పేరుని నేను శేఖర్ కోముల అని మారుదాం అనుకుంటున్నా. నేను అంటే అంత అద్భుతంగా సినిమా తీశారు, ఫెంటాస్టిక్గా తీశారు. ప్రతి ఫ్రేమ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కానీ, సాంగ్స్ కానీ, యాక్టర్స్ కానీ అంత ఇన్స్పైర్ చేశారు. అండ్ అంతా తీసేసి చాలా సింపుల్గా వచ్చి చూపిస్తున్నారు సినిమా. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ you came out of your comfort zone and tried something totally different that the whole world has not expected, and then trying is vakitante, making that in an unimaginable massive scale and a way is brilliant, sir. We are so honored and blessed to be a part of this fantastic movie Kubera, and thanks to each and everyone from all around the globe, from all languages. Tamil lo massive hit, Telugu lo massive hit, US lo anni chotla massive hits. So thanks to all of you, and Shekhar Kamula sir, we all love you. Thank you guys. So ee roju inka blockbuster kabatti koncham I know I'm talking for a long time, but still I wanted to express each and everything. So thank you guys. దేవి గారు చాలా రోజులైంది. అలాగే మా మిగతా లిరిక్ రైటర్స్కి, మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. రకీబ్ భయ్య, వివేకా సార్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కాదు, చాలా రోజులైంది. ఇక్కడే మెగాస్టార్ ఉన్నారు, ఇక్కడే కింగ్ గారు ఉన్నారు. ఒక్కసారి మీరు యాక్చువల్లీ మా డైలాగ్ చెప్పారు తెలుసా, హూహా మాది, దానికి ముందుది మీది. ఒక్కసారి ప్లీజ్. ఈ పాట ఒక్కసారి ఏంటి 100 సార్లు. ఎస్, కమాన్, హూహా అనడానికి రెడీ అయిపోండి. ఇది కూడా సార్ డైరెక్ట్ చేసేస్తారు. అది మీరు రెడీ అవ్వాలని చెప్పండి. ఉంటా. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. సేమ్ ఇయర్ నా బ్లెస్సింగ్ ఏంటంటే సేమ్ ఇయర్ శంకర్ దాదా MBBS హూహాన్ వరల్డ్ అంతా పాడుతుంటే కరెక్ట్గా ఇయర్ అండ్ వచ్చేటప్పటికి అన్న నడిచొస్తే మాస్, అన్న మడతేస్తే మాస్, అన్న కూర్చుంటే మాస్, మమ్మ మాస్ అయినా మళ్ళా అందుకని రెండు కనిపిస్తా. అన్న నడిచొస్తే మాస్, హూ హా షర్ట్ వేస్తే మాస్, హూ హా మడతెడితే మాస్, హూ హా నేను పాట చేస్తే మాస్, హూ హా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఎవ్రీబడి చాలా బాగా మాట్లాడారు అందరూ. నాకేం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా. ఐఎమ్ రియలీ నర్వస్. బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఆయన ఒప్పుకున్నందుకు, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎప్పుడో చిన్నప్పుడు నేను చెప్తున్నా, కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయాలో, సినిమా తీయాలని మొన్న చెప్పాను నేను. అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా 25 years జర్నీ. ఐ వాజ్ రియలీ, నేను అనుకోలేదు కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యూ. ఆ ఒక్క పిక్చర్, ఆ ఒక్క ఫోటో, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు, మీరు నాకు హగ్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్. అంటే యూఫోరియా స్టార్ట్ అయింది సార్. ఇట్స్ నాట్ ఈవెన్ జోక్. సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుట్ అస్ దేర్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ నాకు. జస్ట్ ఇంకా నేను ఏదో చిరు అనుకుంటూ చిరు సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఐ ఫీల్ యూఆర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్. ఇంకా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దెన్ ఐ హ్యావ్ టు ఈ యూఫోరిక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఆనంద్ అన్న, హ్యాపీ డేస్ అన్న, సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న, ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా అవుతుంది అని, అండ్ చేసేస్తాము. దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా టీం అంతా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి రాసి బియాండ్ మీ అంటే నాకంటే మించిన కథ అనే కథకి సగంపై మేము చేసామన్నమాట. సో ఆడియన్స్ ఇంత కొత్తదనం, ఇంత డిఫరెంట్, ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం, ఏదో అంటున్నాము. ఎలా చేస్తారని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్, ఇలాంటి భయాలు ఉంటున్నాయి. ఒక్క ఫస్ట్ షో తోటి చెల్లాచెదురు చేసేసారు ఆడియన్స్కి. సిన్సియర్లీ మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ,
25 ఇయర్స్గా అది అండ్ కుబేరాని నిలబెట్టిన స్థానం, ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నా జన్మలకి నేను రుణం తీర్చుకోలేను. ఆడియన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఆడియన్స్, తమిళ ఆడియన్స్ అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్, థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ అ లాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఇస్తుందో ఊహకు అందదు. అట్లా ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ అ స్ట్రెంగ్త్. థ్యాంక్స్ ఆడియన్స్. దెన్ మీడియా, అంటే మీరందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్. నా వైబ్ ఉంటుంది. అందరూ ఒక్కొక్క రివ్యూర్, ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపర్, ఎవ్రీబడి నేను కలుస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను. దే సంహౌ అరే నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా. అదే స్పిరిట్ తోటి రాశారు. థ్యాంక్స్ అలాట్. అంటే ఈ చిన్న న్యూయాన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను, ప్రతి జర్నలిస్ట్ దాన్ని ఒక్కొక్క న్యూయాన్స్ పట్టుకుని నాకే తెలియని అందులోంచి చెప్తున్నారు మీరు. ఎన్నెన్ని లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ని మళ్ళీ విప్పి చెప్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. అంటే మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత ఆడియన్స్ని ఎంత మోటివేట్ చేస్తుంది కమ్ అనేది నేను ఊహించలేను. థ్యాంక్స్ అలాట్ మీడియా అందరికీ, ఎవ్రీబడి. అండ్ దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ థ్యాంకింగే ఉంటుంది సార్. దెన్ సినిమా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వస్ లాగా ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి ఒక అత్యంత పేదోడు మధ్యలో ఒక మిడిల్ క్లాస్ 3 ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ కానీ. అది పడి అది తెచ్చేటప్పటికి అది మేము స్క్రీన్ మీద మీరందరూ జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లో ఐ స్పోక్ అబౌట్ నాగ్ సార్ కానీ ధనుష్ గారు కానీ లేకపోతే రష్మి గారు, ఐ స్పోక్. కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్. నేను థియేటర్కి వెళ్ళాను. గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే మీరు చనిపోయినప్పుడు ఓబ్లేష్ అన్న అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇట్స్ లైక్ అంటే యువర్ దేర్, యు బికమ్ ద ఓబ్లేష్ అన్న ఫర్ మీ. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, ఎలా పర్ఫామ్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చింది ప్రెగ్నెంట్ అమ్మ ఇలా మన ఖుష్బు ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోంటారు కదా, నాకు 5-6 సార్లు నేను చూసి నేను కళ్ళ నీళ్ళు తిరిగినాయి సార్. సో హౌ దట్ ఎంత మన్మధుడు, ఎంత స్టార్, ఎలా చేశాడు అనేది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నాకు సార్. అండ్ దెన్ మీకు నాకు అప్రిషియేషన్ యాక్చువల్లీ నాకు గ్రేటెస్ట్ ఇంకోటి మంచిగా ఫీల్ అయింది. అమలా and said she liked the film a lot. So and then I was really happy to hear that, sir. So thank you Nag sir. Then unkoti greatest for and lot of people spoke about and the 2.0 brilliant performance, stellar performance, any reviews what I read about your performances, and then game changing performance annar sir. So for me you have lived like Deepak, and then you became in the cinema, you became Obalesh sir. So thanks a lot. And then Dhanush, I have seen reviews, only one word they said, it's a godlike performance. They have inka antakante somebody saying itan devda ane oka layer avutanu, and character wise. So and then kontamandi Sai Baba, and I don't know. నాకు అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐల్ టెల్ యూ, ఐ కేమ్ టు చెన్నై టు వ్యూ, అండ్ దెన్ ఐ సా దట్ సాంగ్, మన పోయివా సాంగ్. అసలు నాకు నోట మాట రాలేదు సార్ ఫైనల్. అంటే నేను ఎన్నిసార్లు చూశాను, చేసేటప్పుడు చూసాను అని, దట్ స్టెప్ దట్ యూ డిడ్ ఇన్ దట్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ, సో ఐ సెడ్ అంతకంటే ఏం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, మై మదర్ సా, షీఈస్ 85, షీఈస్ వెరీ, అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి. వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ అంటున్నారు కదా, నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అదేంటే. ఫస్ట్ థింగ్ ఏముందంటే, ఏంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి. ఇంకోసారి ఏముందంటే, ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండేదిరా అంది. ఐ కెనాట్, అంటే నేను ఇంకా
అమ్మ నువ్వు నాకు చాలా నా భయాలకు ఆన్సర్ చేసేసావని. సో దట్స్ వాట్ షీ సెడ్ సార్ యాక్చువల్లీ. అండ్ నాగార్జున షీజ్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు. అరే ఆ కుర్రోడు చాలా మంచి బాగా చేశాడు. యూఆర్ అ కుర్రోడు. సో సో ఇవే నాకు కాంప్లిమెంట్ సార్. ఇవే నాకు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్. సో దెన్ దట్స్ అబౌట్ యూ. అండ్ రష్మిక, ఐ స్టిల్ రిమెంబర్ ఆ చెత్త కుప్పలో నువ్వు ఐ వాజ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ మీద వెట్ డర్ట్ వేస్తామంటే వీఆర్ ఆల్ హెజిటెంట్, దేవర్ ఆల్ హెజిటెంట్. యూ సెడ్ వేయాలా, వేసుకోవాలా, వేయండి. సో అంటే నీకు దిష్టి తగులుతుందేమో ఎక్కువ చెప్తే మా వాళ్ళు చాలా చెప్పారు. వి ఆల్ లవ్ యూ అండ్ ఇట్స్ రేర్ దట్ ఐ మీన్ a heroine of your caliber gets down to inka gets down to work like that. So with such sincerity, really good. And as a person, I told many number of times, you're a cool, good person. So be like that. Then next manadi the Tarni garu velipara. ఓకే, తరణి గారు, థ్యాంక్ యూ సార్. నేను అన్నీ చెప్పేశాను మీకు, కానీ మీకు చూస్తున్నారు సినిమాలో అందరు చాలా మెచ్చుకున్నారు. సీజీ అండ్ ఆర్ట్ వర్క్, ట్రిమెండస్ రెస్పాన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈ సినిమాలో మీరు ఒక కీ పిల్లర్గా నన్ను ముందుకు నడిపించారు. థ్యాంక్స్ అలాట్ తరణి గారు. అండ్ దెన్ మ్యూజిక్ డిఎస్పి, అమేజింగ్లీ వాట్ అంటే ఆయన నేను వెన్ ద చాయిస్ ఫర్ మీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వై డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళారు, ఏంటి స్పెషల్ ఇది అనుకుంటున్నారు. డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ హిమ్. వి బోత్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ ఎర్లియర్ ఆల్సో. ఈ సినిమాకి నేను ఒకటి కన్ఫెస్ చేయాలి, దట్ ఐ థాట్ లెస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, చాలా బీజిఎం కాబట్టి ఈయన అసలు నా సినిమాని ఇరగొట్టేస్తాడు బీజిఎం తోటి అని వెళ్ళాను ఫస్ట్. కానీ మెల్లమెల్లగా అందులో ఎమోషనల్ కంటెంట్ పెరిగి వి ఆల్ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ సాంగ్స్ ఆల్సో. ఇంకొకటి ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ యాక్టర్స్. లైక్ one more biggest challenge in this film that I wanted to tell you and nobody knows is like we shot every shot two takes చేసాము, ఒకటి తమిళ్ ఒకటి తెలుగు. సో ఇట్స్ లైక్ నాగార్జున గారు కానీ తెలుగులో చేసి కష్టపడి ఒక టేక్ చేసిన తర్వాత తమిళ్ అని వచ్చేవారు. ధనుష్ గారికి తమిళ్లో చేసి అరే ఒక తెలుగు. సో ఇట్స్ లైక్ సో హౌ మచ్ they had the patience to do and variations. Sometimes lot of shots are different actually, the length is different. So we, like DSP was saying that we had to do RR, DI and all 2 times. Acting, every shot they did 2 times. So it was like, it was all the more difficult. Thank you sir, thank you. That I forgot. Sorry. Then thank you DSP for your energy. I've seen you working. It's a pleasure. Midnight అయినా 4 అయినా ఇదే ఎనర్జీతో ఉంటాడు డిఎస్పీ. ఉరుకుతూ ఉంటాడు, చలో అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అ లాట్. అండ్ దెన్ ఆయన ఇంకోటి, ఒక లిరిక్కి ఒక లాంగ్వేజ్కి ఒక లిరిసిస్ట్ తోటి పనిచేసి ఒక ట్యూన్ కట్టించుకోవడమే, అది నాకు అసలు నా సగం ఇంకా సన్నగా అయిపోతాను నేను. ఆయన ఎవ్రీ సాంగ్ జస్ట్ నేను చెప్పండి ఒక రోజు చేసిన తర్వాత ఇంకో 3-4 డేస్లో హిందీ డన్, మలయాళం డన్, తమిళ్ డన్, ఆర్ ఫస్ట్ తమిళ్ పోయివా తమిళ్ వాజ్ ఫస్ట్. సో దెన్ తమిళ్ డన్, తెలుగు డన్, కన్నడ డన్, ఇట్లా చెప్పేవాడు. సో ఇట్స్ నాట్ అ జోక్. Thank you for all your energy and making it a real true pan-India film, Hindi. So thank you. Then DOP Niket, people are raving about you. I should confess, when నేను నా 25 yearsలో నేను ఒకే సినిమాటోగ్రాఫర్తో పనిచేశాను. దట్ వాస్ విజయ్ కుమార్. Now ఆయన this time he was a little unwell, so I had to choose. So that's when I researched and పట్టుకుని ఈయన ఎవరు అని పట్టుకున్నాం అనమాట. ఈయన ఫస్ట్ సినిమా నాగ చైతన్యతో చేశాడంటే ఓహో నాకైతే నా వైబ్ ఉంటుంది, నేను నాగ చైతన్యతో పనిచేశాను కదా అనుకున్నాను. సో ఐ సెడ్ ఓకే లెట్స్ గో. సో బట్ బిలీవ్ మీ, ఐ థింక్ there is a kind of apart from the work, very energetic what do you call, very updated cinematographer, knowing all the technologies and that, and then and plays with colors, lights very well, and then his energy is infectious. Happy అంటే అప్పుడప్పుడు బూతులు తిడతా ఉంటాడు సెట్ మీద, but he is a cool guy, right? So and thanks to editors, Karthik Srinivas, then మన శ్రీనివాస్,
ఫనీ, డన్ అ వెరీ 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 గుడ్ జాబ్. అండ్ యాక్చువల్లీ ఎడిటింగ్లో కొంచెం మా సుశ్రుత్ కూడా జాయిన్ అయ్యాడు చాలా కొంచెం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఇన్పుట్స్ అండ్ సపోర్ట్. సుశ్రుత్ అని మా ఏడీగా జాయిన్ అయ్యాడు. సో ఈస్ డన్ లాట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. సో దెన్ ఫైట్ మాస్టర్ శ్రీధర్ గారు, చాలా సార్ మీరు మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఎవడు బీభత్సమైన ఫైట్ క్రియేట్ చేశాను, నేను ఈ లెవెల్లో చేస్తాను ఆ లెవెల్లో చేస్తాను, వస్తే నేను వచ్చి నేను కథ చెప్తాను, ఆ కథ ఉండాలంటాను. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, కొట్టేసి కింద పడిపోతుంటాడు. అవేం వద్దు, జస్ట్ అలా ఉండాలని చెప్తాను. దానికి నువ్వు భరించినందుకు థ్యాంక్స్ సార్. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో దే ఆర్ వెరీ ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ అప్రిషియేటెడ్. మీరు కుక్కలతో కూడా యాక్ట్ చేయించారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ దాట్. దెన్ CG people, Ashok and Nagu, I think you've done a fantastic job as a persons, as individuals. They're really good, and I know that we will travel a long way. Thank you, Ashok. Thank you. And then finally, before I go, producers, first Narayan Das garki thanks చెప్పుకోవాలి. ఎక్కడున్నాడు ఆయన. ఈ సినిమా ఆయన సైన్ చేశాడు నా కాంట్రాక్ట్. సో నౌ ఈజ్ నాట్ దేర్, బట్ డెఫినెట్లీ he'll be watching from there, and he's very close to me, and I really like him, sir. So నాకు చాలా, and thanks to Sunil Narang, and thanks to Ram Mohan Rao garu, thanks to Jahnavi for producing it. ఇంత బడ్జెట్ అయినా మీరు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ అలాట్. యూ మేడ్ ఇట్ పాసిబుల్. దెన్ అమిగోస్, మా టీమ్, దీనికి పిల్లర్స్, ఈ సినిమాకి పిల్లర్స్ ఐ వుడ్ కన్సిడర్ యాజ్ ఫస్ట్, అంటే ప్రొడక్షన్ వైజ్ అమిగోస్కి పిల్లర్స్ అజయ్ అండ్ నాగేశ్వరరావు. సో థ్యాంక్స్ అలాట్. వితౌట్ యూ దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. థ్యాంక్ యూ అజయ్. అంటే వాళ్ళకి ఇంట్లో చాలామంది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఐ వాంట్ టు స్ట్రెస్ దట్ ఇస్ ఇంట్లో దే హ్యావ్ డన్ దిస్ in spite of lot of troubles, and then they have given everything to the film. So Ajay, thank you once again. Thank you Nageshwara. అది ప్రొడక్షన్ వైజ్. అండ్ అమిగోస్కి మేము అంటే డబ్బులు ఇవ్వడం ఒకటైతే అయితే ఎగ్జిక్యూట్ చేయడం చేశారు సార్ వీళ్ళు. సో ఇట్స్ లైక్ బాంబేలో కానీ ఇక్కడ మన సముద్రాలు, మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, రోడ్లు, చెత్త కుప్పలు, ప్రతి చోట ఒకసారి రామోజీ అంటే ఒకసారి మేము గోవా అంటాం. ప్రతి చోట ఏ కష్టం లేకుండా చేసినందుకు థ్యాంక్స్ అజయ్ అండ్ నాగేశ్వరరావు. అండ్ దెన్ మా డైరెక్షన్ ఇంకోటి పిల్లర్స్, 2 పిల్లర్స్ చైతన్య, అండ్ క్రియేటివ్ పిల్లర్స్ చైతన్య అండ్ సూరి. సో మెనీ టైమ్స్ నేను కరెక్ట్ చేసుకున్నాం పాత్స్ని. వీ హ్యావ్ కరెక్టెడ్ ద పాత్స్. ఏదైనా తక్కువ ఉంది, ఈ రైట్ రాంగ్ వెళ్తుంది అంటే చేయబుచ్చుకుని తిట్టి కేకలేసి కొట్లాడి అరిచి కరెక్ట్ చేశారు పాత్స్. సో థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ Suri for shooting lot of scenes. Suri and Karthik, who was the second unit cinematographer, who is loved by everyone. He and Suri, so many shots నేను లేకుండా కూడా షూట్ చేశారు వాళ్ళు. సో థ్యాంక్ యూ. అండ్ I'm not specifying your team people, but I know so. And then finally మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ a lot. ఫస్ట్ ఉన్నారు everybody, I'm not going to name. And then also like డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనగానే దే జంప్ ఇన్ టు సమ్ అదర్స్. దీంట్లో కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మన అరవింద్, సారీ అరవింద్, అలానే సుశ్రుత్, అండ్ దెన్ మన దామోదర్, కీర్తి, అనన్య, అనన్యనా ఏంటి పేరు, అమూల్య, సారీ ఐఎమ్ గాన్, కొంచెం అయిపోయింది నా పని. అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఉన్న కావ్య అండ్ పూర్వ. సో థ్యాంక్ యూ. అండ్ అందరూ అయిపోయింది. ఓకే, then thanks to I think Maud, Vibhav and Vandana are here. So thanks to my family also, Sri Vidya, Vandana, Vibhav, so for all the sacrifices they have done. Thank you. అంటే నేను ఎప్పుడు ఒకసారి ఇవాళ వచ్చేస్తానంటాను, ఒక వారంని కనిపించనంటాను, వారం తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో 10 రోజులు కనిపించనంటాను, మళ్ళీ 10 రోజులు కనిపించి మళ్ళీ ఇంకో నెల కనిపించనంటాను. ఇలా చేసిన చాలా రోజులు ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అండ్ దెన్ ఆ చుట్కి ఆమె కూడా, ఆమె ఎవరు, శ్రీ. సీరియస్గా నేను ఐ థింక్ ఐ నీడ్ టు టేక్ టైమ్ ఆఫ్. ఇంతవరకు మాట్లాడానంటే గ్రేట్. మన గిరి, సుజిత్, అమూల్య, నందకిషోర్ లిరిసిస్ట్, భాస్కర్ భట్ల, నందకిషోర్ అండ్ చంద్రబోస్ గారు,
Thank you, sir. And then Swaroop, and then my production managers, Seenu, Ramesh, and then Suresh, వీళ్ళందరూ వాళ్ళ టీమ్, అండ్ సెల్వా తమిళ్ కంప్లీట్గా డైలాగ్స్ రాసి దీన్ని తమిళ్ ఫిలింగా చేసినందుకు సెల్వా థ్యాంక్స్ అలాట్. అండ్ దెన్ ఓకే, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. సార్ నేను టైం తీసుకున్నాం సార్, ఇది మేము సెలబ్రేషన్ కాబట్టి మీరు మా పాట ఉంటారని మేము తీసేసుకున్నాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈమె ఎవరు వాళ్ళిద్దరు ప్రాస్థెటిక్స్, ఆ కడుపు చేసిన అమ్మాయి సూపర్గా చేసింది. తారా, చిత్ర. దెన్ అరవింద్, దెన్ ఐ సెడ్ ఆమె ఎవరు, ఆమె ఇంద్రాణి. థ్యాంక్స్ అలాట్. ఫోటో, వన్ ఫోటో, అందరూ వచ్చేయండి, మా వాళ్ళు అందరూ వచ్చేయండి, ఒక ఫోటో తీసుకుంటాం సార్ ఒకసారి. ఎస్ శేఖర్ సార్ టీమ్ ఒక్కసారి అందరూ స్టేజ్ పై. It's only right I speak first and then sir speaks. Om Namah Shivaya. Such a fantastic day, such a beautiful day. These are the kind of days we really work hard. Everything, all the journey, everything we go through is for days like these. So we need to celebrate days like this. How many days you will get like this? In an actor's journey, to anonymously your film being accepted and love being poured by audience all over the world is a rare phenomenon, especially in this era. That's happened to us and we are so lucky, all of us are so lucky, and it's a great blessing. This film is Mahadev's film. I've always believed this is Mahadev's film. And that result is shown today, and I'm very grateful. My first thanks is to the Almighty Mahadev, and then to fans all over the world for accepting this film, my fans for accepting this from me and celebrating this film, and me and the entire cast and crew. It's amazing. I'm so happy. Everything that we went through, now it's blank. Everything is forgotten, and now it's just to see so many smiling faces here in front of me. It's nothing short of a blessing. I'm very, very happy. Today, theatrical is slowly, theatrical run is becoming a question mark, to bring audience to theater, you feel, and people are under the impression, there is a myth that is being developed that you need an action spectacle, big film, big choppers flying everywhere, bombs blasting, blood everywhere. That's the kind of, you need people to come to the theaters. Only that can pull the audience to the theater is kind of a myth that's being slowly developed now. But you have given hope, sir. You have given hope to so many filmmakers, and for theatrical run, that with heart, just heart, you can bring people to the theaters. Emotion is the biggest grandeur. That is the most grandest, what more can be bigger than human emotion? I don't think anything is bigger than human emotion. These films like this should happen to give hope to future filmmakers also. Filmmakers, the next generation filmmakers, shouldn't think big films, big sets, CG, superhuman, superhero. No, superhuman. That should they should think human drama will work. It is a very important film, sir. Not because I am in it, not at all. It's not coming from that place at all. So in that way, I think there are a lot of filmmakers and lot of people in general are going to be very thankful to you. You have pulled off this miracle in these times. Similarly, a film in Tamil also worked brilliantly. Tourist Family, a film. Even that film, a simple human drama, pulled audience to theater. So people are ready to watch. So we should start thinking in that angle. And all of you would have seen all the whoever spoke here, the cast and crew, everybody
such positive people, all of them, each and one of them are so positive in their own sweet way. When all these so many people come together, result can be only positive, right? And I'm not going to thank each and every one of you. We've thanked each of us, all of us, with each other enough number of times. So just one big thanks to all of you. That's all. And everybody worked very hard. And now it's not you and me. We as a team are thankful to the world. With a big thanks. And my mother keeps telling me, when there is success, talk less. So I'm going to talk less, not going to talk more. But it's also, my father says it's also important to count your blessings and be grateful. So I'm doing that also here. And very, 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 very happy to see the smile on your face, and more importantly, the smile on my producer's face. That's also something my father tells me, that the first smile you need to look for is your producer's smile. That smile will tell you how big your film is. So I'm very, very happy to see my producers also smile, and eternally grateful for this moment. And yes, shall listen to my mother's words now. And sir, thank you so much for coming and blessing our team. It's when a mega success is here, a mega star is here, is nothing can be more. It's a great match. I feel it's amazing to have your blessings with us. Like in Tamil, we write, they call it Pilliyar Suli. Before writing something on a page, on top, like how Om is written, I asked Shekhar sir, what do they write? So you've come here like that Pilliyar Suli or that Om on a paper. So it's amazing. We've all grown up watching your films, and it's amazing to stand here in front of you all and then share this beautiful moment. So nice. It's so nice. Thank you again to the press, media, social media influencers, everybody. Thank you so much for making the film such a big success, and taking this film and reaching it to the audience. And thank you so much for your contribution as well. Once again, Har Har Mahadev. Thank you so much. Thank you so much. అందరికీ నమస్కారం. ముందుగా మై బిగ్ బ్రదర్, పద్మ విభూషణ్ గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు అవర్ సక్సెస్ పార్టీ. అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే, వై వీ లవ్ హిమ్ సో మచ్, వై వీ ఆల్ లవ్ హిమ్, వై ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లవ్స్ హిమ్. విక్రమ్ సినిమా చాలా పెద్ద హిట్ అయినప్పుడు కమల్ హాసన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆయన పంపించారు. అలాగే ఆమిర్ ఖాన్ హిందీ నుంచి వచ్చినప్పుడు ఆయన ఆమిర్ ఖాన్ గారి ఫిల్మ్ని సపోర్ట్ చేయాలంటే ఆయన ఉండి పక్క నుండి దాన్ని సపోర్ట్ చేశారు. అంతేకాదు, స్మాల్ ఫిలిం, బిగ్ ఫిలిం, ఎనీ ఫిలిం, ఎనీబడి గోస్ టు హిజ్ హౌస్ అండ్ సే గివ్ మీ సపోర్ట్, మాకు మీ చేయి కావాలి, మంచి చేయి కావాలి అనగానే ఆయన ఇమ్మీడియట్గా సపోర్ట్ చేస్తారు. దట్స్ వై వీ ఆల్ లవ్ యూ సార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యా. అండ్ ఆఫ్ కోర్స్ 2 ఈవెంట్స్ అయిపోయినాయి, అందరినీ థ్యాంక్ యూ అని చెప్పి అండ్ మా శేఖర్ కమల్ గారితో పుస్తకం పట్టుకు వస్తారు. But so thank you to everybody, and there is one person I really want to thank is our Kubera, Shekhar Kamala garu. నేను ఇంతకుముందు అన్నాను, నిన్న ప్రెస్ మీట్లోనూ అన్నాను, ఇవాళ అంటున్నాను, దిస్ ఈజ్ శేఖర్ కమలాస్ ఫిలిం అండ్ నోబడీస్ ఫిలిం. అండ్ శేఖర్ కమల గారు థ్రిల్లర్ తీసి, థ్రిల్లర్ విత్ అ హ్యుమానిటేరియన్ టచ్ అండ్ అ సోషల్ మెసేజ్. ఎలా కుదిరిందండి ఇది? 2 వర్కౌట్ అవ్వవు, మీకే కుదిరింది అది. అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ డూ దట్. అండ్ ఈ సినిమాలో అందరూ పాత్రలు, నోబడీ ఈజ్ నేమ్ ఆర్ ఎనీథింగ్. శ్యామల అంటున్నట్టు, సారీ, దీపక్, దేవా, సమీరా,
ఆల్ క్యారెక్టర్స్. నాకు నిన్న ప్రెస్ మీట్లో ఎవరో ఎందుకు జర్నలిస్ట్ నాగేంద్ర అనుకుంటా, హీ ఆస్క్ మీ వై డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్, ఎందుకు ఈ క్యారెక్టర్ చేసావు అని అడిగారు. నాకు శేఖర్ కమల గారు ఈ సినిమా చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారెక్టర్ చెప్పారు, అఫ్కోర్స్ హోల్ ఫిల్మ్ చెప్పారు. దీపక్ క్యారెక్టర్ చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి. దట్ సీమ్స్ టు బీ అది ఒక పివిటల్ పాయింట్, ఐ మీన్ ఇట్స్ సెంట్రల్ పాయింట్. ఈ సినిమా నా సినిమా కదా అనుకుని చేశాను అని చెప్పాను. దాన్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్స్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, సినిమాకు ముందు శేఖర్ కమల సినిమా అంటున్నాడు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా అంటున్నాడు అని దీని మీద మీమ్స్ చేసి అది చేసి పంపారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా దేవా సినిమా, దేవా సినిమా, నాట్ ధనుష్ సినిమా, దేవాస్ ఫిలిం. దిస్ ఫిలిం ఇస్ దీపక్స్ ఫిలిం. ఈ సినిమా సమీరా సినిమా, ఈ సినిమా ఖుష్బూ సినిమా, ఈ సినిమా ఖేలు సినిమా, ఎవ్రీబడి, ఇట్స్ ఎవ్రీబడీస్ ఫిలిం, బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ బిలాంగ్స్ టు శేఖర్ కమల. థ్యాంక్ యూ శేఖర్ కమల ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ వర్కింగ్ విత్ యూ. అండ్ నాకు తెలియని యాక్టింగ్ ఏదో నేర్పించారు మీరు ఈ సినిమాలో. సో ఐ మీన్ నాకు అసలు అన్నీ ప్రతిరోజు కొత్తగా ఉండేది చేయటం. మీరు చేపించుకున్నారు, చాలా చక్కగా చేపించుకున్నారు నాతో. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు బాగా చేశానని ఎప్పుడు తెలుస్తుందంటే రివ్యూస్ అన్నీ వచ్చిన తర్వాత, అయ్యో నేను చాలా బాగా చేశాను. అండ్ బాగా చేశాను ఎప్పుడు అనిపించిందంటే, మీరు చెన్నై థియేటర్లోంచి నాకు ఒక మెసేజ్ పంపారు, నాకు థ్యాంక్ యూ స్టెల్లర్ పర్ఫార్మెన్స్ అని పంపారు. అప్పుడు చాలా బాగా చేశాను అనిపించింది. అండ్ దేవికి కూడా 1 day బిఫోర్ నేను ఫోన్ చేశాను, దేవి ఏంటి దేవి ఎలా ఉంది సినిమా అని. దేవి జస్ట్ టోల్డ్ మీ సూపర్లేటివ్స్ అబౌట్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిరంజీవి గారు వచ్చేటప్పుడు కారులో చెప్పారు, చాలా బాగా చేసావునా, దీపక్ అయిపోయావు అన్నారు. సో లైక్ దాట్ రష్మిక వచ్చినగానే యూ వర్ ఫెంటాస్టిక్ అని చెప్పింది. సో అప్పుడు అర్థమైంది నాకు శేఖర్ కమల గొప్పతనం. థ్యాంక్ యూ శేఖర్. అండ్ సో విత్ థ్యాంక్స్ అందరికీ చెప్పుకోవాలి, అందరికీ చెప్తున్నాను. పేరు తెలిసినా పేరు తెలవకపోయినా అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ. నాకు సునీల్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సునీల్ నారంగు ఫస్ట్ డే కనపడ్డాడు, మళ్ళీ సెన్సార్ ప్రాబ్లం వస్తే కనపడ్డాడు, మళ్ళీ కనపడలేదు నాకు. అప్పుడు ఫోన్ చేశాడు సునీల్, వరుసగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ ఫోన్స్. వాట్ సునీల్? బట్ సునీల్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, యు లైక్ మై బ్రదర్ సునీల్. రామోన్, థ్యాంక్ యూ. జాన్వి స్వీటార్ట్, థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ ఎవ్రీబడి. అండ్ నాకు సెట్లో చైతన్య గారిని చూసిన, వెనకాల వాళ్ళు కొట్టుకునేవన్నీ చూసిన, డైలాగ్ గురించి కొట్టుకుంటూ ఉంటారు. శేఖర్ గారు ఇవన్నీ వెనకాల కూర్చుని అన్నీ బాగా నవ్వొచ్చేది. వెనకాల నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. చైతన్య గారు థ్యాంక్ యూ. మీరు అక్కడ ఉండి అది చేయించకపోతే ఇది జరిగేది కాదు. మీరే కాదు, అరే అప్పుడప్పుడు శేఖర్ కమల ఓకే అనేవారు, సూర్యను మీరు ఏదో మాట్లాడుకుని పంపిస్తే నాట్ ఓకే టేక్ వై నాకు అర్థమయ్యేది కాదు. సో ఇట్ వాజ్ దేర్ ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ అఫ్ కోర్స్ మన నికేత్, నికేత్, that was fantastic. ఐ మీన్ నికేత్, నువ్వు లేకపోయి ఉంటే ఆ సెట్లో ఆ టైంకి అయ్యేది కాదు, నేను 6 ఇంటికి వెళ్ళేవాడిని కాదు. జస్ట్ బికాస్ ఆఫ్ యూ నికేత్. అండ్ when I saw the film, what wonderful work you have done. Really నికేత్, థ్యాంక్ యూ సో మచ్. తోటతర్ని నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. I don't have to tell you, I've worked with you for so many years. And రోజుకి you're becoming like a Chinese monk. Fantastic one, you're looking great. Thank you for being in the film. And Devi, always your rock star, my dear rock star. Like this, everybody. So there's so many people. And I thank everybody.
అండ్ ఎస్పెషలీ నాకు బాగా థ్యాంక్ చేయాల్సింది ఏంటంటే ఈ సినిమాకి మీడియాకి నచ్చింది, ఆడియన్స్కి నచ్చింది. మీడియా 3కి తక్కువ రేటింగ్ ఎక్కడా ఇవ్వలేదు. దిస్ ఈజ్ ఫెంటాస్టిక్. That means as a filmmakers we are on track, media is on track, the audience is also on track. And this film proved that everybody is on track. That this is very rare, Shekhar, it avvadu itla. It is very, very, very rare. Fantastic reviews avute akkada aadadu appudu akkada aadindante ikkada reviews raavu, ikkada reviews vachini aadindi. This is a miracle. Shekhar, you have created a miracle. Fantastic. So I like to thank everybody. I don't want to thank you. Enni cheppina thank you lu ostane untai. Andariki thank you cheppukuntunnanu, everybody. And I'm very happy Shushruth from Annapurna College is here. Feel very proud of you, man. Really, really. And teaser nu cut chesavu anagane I was very, very happy. Thank you. Thank you, and thank you once again to everybody. And Dhanush, what can I say about you? అంటే నీ యాక్టింగ్ గురించి నేనేం చెప్పాలి? 4 నేషనల్ అవార్డ్స్ ఆల్రెడీ. ఇంక ఏం చెప్పొచ్చు? ఏ మాట చెప్పినా తక్కువే నీ గురించి. ఎనీథింగ్ ఐ సే ఇస్ లెస్. అండ్ చిరంజీవి గారు, నేను సెట్లో అసలు ఐ కాంట్ రికగ్నైజ్ దిస్ మ్యాన్. నాకు తెలియదు అసలు అది ధనుషా లేకపోతే క్యారెక్టరా. అండ్ సినిమాలో మీరు చూసి ఉంటారు, ఆయనకి కుడిచే రైట్ హ్యాండ్, నో యువర్ రైట్ హ్యాండ్ ద లెఫ్ట్ హ్యాండ్. అస్సలు ఎంత ఫుల్ ఫిలిం హీ మెయింటైన్డ్ ఇట్ సో వెల్. అంటే ఎప్పుడో డాన్స్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఎక్కడో ఏదో చేసేటప్పుడు మర్చిపోతాం. టు మెయింటైన్ దట్ హ్యాండ్ లైక్ దట్, అండ్ ఇట్స్ అవుట్స్టాండింగ్ ధనుష్. అండ్ సూట్ వేసుకున్న తర్వాత కూడా యూ స్టిల్ మెయింటైన్ ద ఫస్ట్ వాక్. ఇట్స్ నాట్ ఈజీ. బట్టలు మారగానే లుంగి కట్టుకున్నప్పుడు ఒక రకంగా నడుస్తాం, ప్యాంట్ వేసుకుంటే ఒక రకంగా నడుస్తాం, సూట్ వేసుకుంటే ఒక, బట్ యూ జస్ట్ మేనేజ్ మెయింటైన్ దట్. కుర్తా వేసుకున్నా, సూట్ వేసుకున్నా, ఏది వేసుకున్నా యూ మెయింటైన్ దట్. అండ్ రష్మిక, నిన్ను చూస్తే నాకు క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారమ్మా. Really, really, so many frames, so well, Rashmika. And no wonder, national crush అని ఎప్పుడు వచ్చింది ఇది? దేవి ఇందాక అన్నం, ఇందాక పుష్ప నుంచి వచ్చిందా? ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు, నాకు క్రష్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత. Really, really, I love you. Thank you, Rashmika. You're so beautiful in the film. We all love you. Who else? Okay, thank you so much, and thank you so much for giving me this film. It has been a fantastic opportunity. Shekhar, నీకు తెలీదు, it opens my world. నాకు it opens my world. ఎటువంటి క్యారెక్టర్స్ చేయొచ్చు అంటే నా మైండ్, ఆహా భలే క్యారెక్టర్స్ వస్తాయి, నాకు రకరకాల క్యారెక్టర్స్ వస్తాయి అనేది నాకు ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది. ఇందాక వెన్ ధనుష్ సెడ్ ఇటువంటి సినిమాలు ఆడితే ఇట్ ఓపెన్స్ అప్ ఫర్ న్యూ స్టోరీస్. ఫర్ మీ, బీయింగ్ సెల్ఫిష్, ఇట్స్ ఓపెనింగ్ అప్ క్యారెక్టర్స్ నౌ. And I will be ticking for another 40 years. Okay? Thank you guys. I love you all. Thank you. Thank you so much, sir. We love you and we... నమస్కారం. ఈ క్షణం ఇది నా సక్సెస్ మీట్లా అనిపిస్తుంది. అలాంటి ఓవర్వెల్మింగ్గా నేను ఒక ఆనందం పొందుతున్నాను. ఎందుకో తెలీదు, ఇక్కడ కావలసిన ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవాళ్ళు, ఎంతో ఆప్యాయత పంచుకున్నవాళ్ళు. సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందంలో అనిపిస్తుంది. ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గెస్ట్గా రాలేదు, మీలో ఒక పార్ట్గా, మీలో ఒక మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను.
అండ్ ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీది రాబోతుంది కదా అంటాను. డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను. అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్. అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలియదండి. రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. అంటే దాని వాళ్ళ సినిమా చూశారు, అది 100% కరెక్ట్. తను కూడా అదే అక్నాలెడ్జ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను ఇందాక తను అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను ఈ సినిమాకి. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు. తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసేటప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించాలి. నాకు ఆ పరిగెత్తేంతో నాకు గుర్తించలేకపోయాను. అంతగా క్యారెక్టర్లో యూ ఇన్వాల్వ్ సో మచ్. నీ గెటప్ కానీ అన్నీ కానీ అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటో ఆర్టిస్ట్ గారు అది. అండ్ ఈ సినిమా ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు, ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు. అండ్ శేఖర్ కమ్ముల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి, నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. 25 సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా, నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి, నువ్వు అనుకున్న కంటెంట్ తోటి 10 సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కటి ఒక ఆణిముత్యంలాగా చేసుకుంటూ ప్రజల గుండెలో, ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు. అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్, మీరు 25 years పోస్టర్ మీరు రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు అది మీట్ అవ్వడానికి, అతనికి టైం ఇవ్వడానికి నాకు నిజంగా 3-4 days పట్టింది. అంత పంతం అంత పట్టింపు ఏంటి నేనంటే, సార్ మీకు గుర్తుందో లేదో, మీ 88లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాను. నేను ప్రేమించే మనిషి నా ఎదురుగా ఉన్నాడు, కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి. కానీ మీరు ఎందుకు నన్ను చూసి ఇటు రాని పిలిచారు, నన్ను ఒక్కడనే పిలిచారు, నేనే మీ దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు పిలిచానంటే అతను అందరికన్నా హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో తాపత్ర పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతనేమనుకున్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి, నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాను, అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు. బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీట్ అయిన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలో తెలియదు, ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి 17-18 years ఉంటాయి అప్పుడు అతనికి. 36 years అయిపోయింది కలిసి, ఫస్ట్ టైం కలిసి. ఆ క్షణాన నన్ను చూడగానే, నాతోటి కూర్చోగానే, నాతో మాట్లాడగానే, నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది. అంబిగ్యూటీ డౌట్ లేదు, ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని తను చెప్పడం అన్నది నాకు ఎనలేని సంతోషంగా ఉంది. నేను గర్వించే, నన్ను ప్రేమించే మనిషి, నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్. ఇది గర్వం నీవు కాదు, నీలాంటి వ్యక్తి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీకి వచ్చి నీ సొంత టాలెంట్ తోటి, నీ సొంత ఆలోచనతోటి, నీ కమిట్మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు మరొకసారి తెలియజేస్తాను శేఖర్ కమ్ముల ప్లీజ్. అంటే శేఖర్ కమ్ముల సినిమాల్లో నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ చూస్తాను దాదాపుగా. అది వాస్తవానికి, నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. అంటే తన ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనందం, రూప వీళ్ళు ఎలాగున్నారు, ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనబడి తప్ప ఆ యాక్టర్లు కనబడరు. వాళ్ళ తర్వాత చేసిన సినిమాలు మనకు గుర్తుకు రావు, దీంతో కనెక్ట్ అవ్వదు. అలాగే ఫిదా, భానుమతి, వరుణ్, అలాగే ఈ ప్రతిమలో శ్రీరామ్, గోదావరిలో శ్రీరామ్, సీతా మహాలక్ష్మి, ఈ క్యారెక్టర్స్ కనబడతాయి. ఎందుకు చూడండి ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు
ధనుష్ని దేవా అంటున్నారు, నా ఫ్రెండ్ ఏమో దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. గబుక్కుని దేవాను వస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు, నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు. అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. రూపా అనే పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్టెడ్ రూపాన్ని పిలుస్తాడు. ఆనంద్ అఫ్కోర్స్ హీరో పేరు, అది గుర్తుండిపోయింది. అట్లాగే వరుణ్ సినిమాలో ఫేదాలో భానుమతి సెపరేట్ కేజ్ అంటుంది కదా ఒక డైలాగ్, సెపరేట్ పీస్ ఏదో అంటుంది. అలాగే హైబ్రిడ్ పెళ్ళి అంటుంది. అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. అది తన గొప్పతనం. అవి వాస్తవికంగా ఎక్కడో ఇంకా ఉండుంటాయి, వాళ్ళు ఎక్కడో జీవించుంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది. అలాంటి రియల్గా అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి. నేను అనుకున్నది తప్ప ఇంకోలాగా కాదని. ఇందాక నాకు అన్నారు కదా, నేను మామూలుగా ఎప్పుడు వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే నాకు అలా వద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి. నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు నాకు. నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పి ఇందాక ఇద్దరు అనుకుంటాం. నాకు తెలిసిన నడకే ఇది కాదండి, మీ హీరోలా నడుస్తున్నారు, స్టైలిష్గా నడుస్తున్నారు. నేను స్టైలా, నేను హీరోలాగనా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు. నాకు రెగ్యులర్గా కనపడలేదు. మీకుండే ఆ కింగ్ నాగ్ కానీ ఆ గ్లామర్ మన్మధుడు యొక్క స్టైల్ ఒక చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడుతున్నారు. అది మీ క్యారెక్టర్. ఏంటి ఇలాగుందేంటి నలిగిపోయినట్లుగా, బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో లేదు సూటు గిట్టు వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ హెవీనెస్ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబున అన్నా కదా గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, దానికి కూడా మనం సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సార్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక నేషనల్ క్రష్, నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అనను కానీ అనుకుంటాను అంతే, పైగా మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏం పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ ఒక కన్నతల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి
మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కేసేటప్పుడు నాకు చూడాలందులో సౌందర్య వచ్చేసి అప్పారావు వస్తాడు ఇంకా అటు కోసం వెయిట్ చేస్తానంటే పిచ్చమొహం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంత అమాయకురాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు, ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో. యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ నీ క్యారెక్టరైజేషన్ వెల్ డిజైన్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్. అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, ఐ వెరీ సారీ, நான் ரொம்ப பிஸியாக இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు, నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను. బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్కి అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే, కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి అది గర్వకారణం. అది డెఫినెట్ యూ విల్ విన్. ఫెంటాస్టిక్. ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు. సునీల్, భారత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు. అంత పెద్ద మనిషి ఆయన, అంత నిక్కార్సైన మనిషి. ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు. నాకు తెలిసి నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడు, ఒక్క మీ నాన్నగారికి తప్ప. ఆయన నాకు అంతే ఇష్టం, నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను. అంతటి ఇది ఆయనకు పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం, మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. మొన్న ఒక మాట అన్నావు, చెప్పచ్చు కదా? చెప్పనా? ఓకే సార్, మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్ మీరు. వద్దులేవా, మీరు అది రకరకాలు చేసుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు అని. సార్ మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో. మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్, మాకు బాగా డబ్బులు వచ్చింది సార్, కానీ అల్లు అరవింద్ గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది. ఏమనట్లే ఎప్పుడు అది 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 కట్ చేసేస్తాలే ఆ ముక్క, లేదు అది ఎడిటింగ్లో తీసేస్తాలే. అంటే సికింద్రాబాద్లో గీతార్స్ పెట్టారు కదా, అందుకే మీకు సినిమాలు రాకుండా పోయి సరే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్. ఎప్పుడు కలుస్తాను అన్నాను, అదేదో మీరు ఇస్తే మీతోటి అమ్మాయి అడిగిన 3 జనరేషన్స్లో మా ఫ్యామిలీతోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతుంది అన్నారు. పాప మీ నాన్న అడిగారు, ఇంటికి వచ్చి చెప్పారు లేదో నాకు తెలియదు, బట్ వీఆర్ డూయింగ్. ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ వద్దమ్మా. ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, మనది సరదాగా గ్లామర్ ఇంతే. ఓకే రైట్. సో ఈ రకంగా 3వ జనరేషన్కి కూడా ఎస్ ప్లీజ్ ఈ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి నాన్నగారు ఆశీస్సులతోటి. అండ్ ఇలాంటి కుబేరా సినిమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి. ఇందాక ధనుష్ అన్నట్లుగా
మీ మొక్కల ముందు నవ్వు ఉండాలి. ఇప్పుడు నవ్వు కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు నవ్వుతూ ఉంటేనే మా అందరికీ నవ్వు ఉంటుంది, మేము నవ్వుతూ ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ మిగతా టెక్నీషియన్స్ పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్ డిఓపి నేను ఎప్పుడు చూడలేదు. హాయ్ నికేత్, ఐ హ్యావ్ సీన్ యువర్ ఫిలిమ్స్, ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్, బట్ ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ హియర్ ఈస్ వెరీ మచ్ అప్రిషియబుల్. I could see the energy what you are pouring here. Definitely it will reflect on the stage. Otherwise, Nagarjuna would have been praise you so much. And you also grab my attention. And future, I don't know. Yes, maybe. And you have done a fantastic job. So initially, when villain scenes are happening, that time I could see the top floor swimming pool. There I could see the richness of the film. So hardly they would have spent anything. So riches comes not because of the money. Riches comes with your viewfinder. So that way our credit goes to the whole film has grabbed attention and it looks very rich. So definitely please, I will awaiting you in future. And all the very best. Good luck. Done a great job as far as the camera is concerned. And then మా యోగేశ్వరుడు మా పెద్ద అనుకోండి పాపం లేని వయసు వద్దు సార్ కూర్చోండి సార్ మీరు ప్లీజ్ సిట్ డౌన్ టేక్ యూర్ సీట్ కూర్చో సార్ మీరు లెగదు సార్ మమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది ఇద్దరం చాలా నువ్వు అనుకుని మాట్లాడే పరిచయం మాకు శుభలేఖ సినిమా నుంచి 1980 నుంచి వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఈ మధ్యకాలం వరకు కూడా ఎప్పుడైనా సెట్కి వస్తాడు రాగానే సినిమా అడుగుతాడేమో నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అడుగుతాడంటే బాబాయ్ ఈసారి మీ ఇంటి నుంచి నాకు ఆవకాయ పచ్చడి రాలా అంటాడు. మ్యాంగో పికిల్, యాస్ ఫర్ మ్యాంగో పికిల్ ఫ్రమ్ మై హౌస్. సో ఈసారి పంపించాను బాబు, వస్తుంది. శుభం. ఫెంటాస్టిక్. నువ్వు ఈ వయసులో కూడా ఇంత బాగా పనిచేస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు అంటే కనుక అవసరమా అనిపిస్తుంది. రిటైర్ అవ్వచ్చు కదా, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. కానీ మన సోల్స్ అవే రిటైర్మెంట్ అది తీసుకోలేము. కష్టపడి పనిచేయటంలోనే మనకు ఆనందం ఉంటుంది. కష్టపడి పనిచేయటంలోనే ఈ ఇష్టమైన పురుషుల్లో మనం ఉంటాం. మన లాంజివిటీ ఉండాలి అంటే మనం ఇందులోనే ఉండాలి ఖచ్చితంగా. అండ్ భగవంతుడు ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి. నాన్నగారు ఆయన పనితనం నాకు గుర్తుంది, ఆయన దగ్గర కూడా పనిచేశాను నేను. అలాగే ఇప్పుడు నీతో కూడా పని కొనసాగిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో నువ్వు పార్ట్ అవటం అనేది ఇట్ ఈస్ గ్రేట్, వండర్ఫుల్ తరణి, ప్లీజ్. అండ్ ఇక్కడ చూస్తుంటే యంగ్స్టర్స్ ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే వాళ్ళందరినీ పేరున నేను పిల్లలని కానీ యంగ్స్టర్స్ అంటే ఇండస్ట్రీ ఎంత ఫ్రెష్గా ఎంత యంగ్స్టర్స్ తోటి ఎనర్జీతో ఉంది అంటే అంత అయితే కాదు. నాకు అనిపిస్తుంది అబ్బా మన ఇండస్ట్రీ ఏమైనా ముసలిదైపోయిందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటూ. కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే కనుక ఇంతమంది యంగ్స్టర్స్ తోటి అండ్ చాలా బబ్లింగ్గా చాలా బాగుంది. ఈ ఇండస్ట్రీ కొనసాగాలి ఎలాగే అంటే కనుక మీలాంటి యంగ్స్టర్స్ రావాలి. ఇలాంటి యంగ్స్టర్స్ వల్లనే మేమంతా పుంజుకుంటాం. నేను ఈ రోజున కొత్త డైరెక్టర్స్తో పనిచేస్తాను. అనిల్ రావుపూడి కానీ, బాబీ డైరెక్టర్ కానీ, వశిష్ఠ్ కానీ, ఇలాంటి యంగ్స్టర్స్ పనిచేస్తుంటే ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ నుంచి కొత్తను ఉంది. నేను వాళ్ళకి అనుగుణంగా నేను మారిపోతుంది తప్ప నాకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి కోరుకోవట్లా. నా సక్సెస్ అక్కడేమో అనుకుంటున్నాను నేను. ఆ రకంగా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్లుగా ఈ సమయంలో వైన్ గుర్తుకొచ్చింది, సారీ. అండ్ అలాగా ఇదే ఎనర్జీతోటి ఇదే యంగ్స్టర్స్ తోటి ఇండస్ట్రీ కలకలాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై బ్రదర్, నాకు బిడ్డతో సమానం, దేవిశ్రీ ప్రసాద్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ తన ఎనర్జీ అంటే ఇందాక చూశారు కదండి, లైవ్ షో చేసేసాడు ఇక్కడ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవరికి ఏం తుయ్యినటువంటి పరిస్థితి మొత్తం అంతా షో గ్రాప్ చేశాడు. బట్ నేను మళ్ళీ కంబ్యాక్ తర్వాత పొలిటికల్గా కొన్నాళ్ళు ఉండి 1915లో 150 సినిమా చేసిన దగ్గర నుంచి అంతకుముందు తన సినిమాలతోనే ఎంబీబీఎస్ కానీ జిందాబాద్ కానీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ తన వలన నా మ్యూజికల్ అనేది ఏర్పడేదేమో అనుకుంటున్నాను. అలాంటి గ్రేట్ మ్యూజిక్స్ నాకు ఇచ్చి మళ్ళీ నేను నిలబడడానికి దోహదపడ్డాడు మనోడు. యూ ప్లీజ్ వద్దు అలా చేయదు ప్లీజ్, దోహదపడ్డాడు. నేను సరస్వతి పుత్రులయ్యా ప్లీజ్ బంగారం ప్లీజ్. అండ్ తను ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది, తన టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది. ఇక నేషనల్ నుంచి మన రీజనల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగిపోయాడో మనం చూసాము.
ఆ హోల్ ఇండియా తన గురించి ఎలాగా కీర్తిస్తుంది అనేది మనం ఈ పుష్ప 1 and 2 చూస్తున్నాము. ఇప్పుడు ఈ సినిమా కుబేర్లో కూడాను ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ లేవు కదా అని అనిపిస్తుంది, కానీ ఒక సాంగ్ ధనుష్ పాడిన ఆ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుందంటే అంతా ఇంత కాదు. దానికి ఇద్దరు ఒకరొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ సాంగ్ అంత బాగా హిట్ అవడానికి దోహదపడింది. అట్లాగే సినిమా చూస్తుంటే మ్యూజికల్గా ఉంది తప్ప నాకు ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ వేరే లేవి అనే ఫీలింగ్ రాలేదు. అండ్ దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్. రికార్డింగ్లో కూడా చాలా హృదయంగా మదర్ తోటి పాడిన పాట రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బా కన్నింటికి నీళ్ళు వచ్చేస్తుంది నాకు. మన రైతుల మీద పాడే గుర్తుందా మన 150 సినిమాలో నీరు 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 అంటూ దాన్ని మరిపించిన సాంగ్లో అనిపించింది. అండ్ అది వెరీ మచ్ రిలవెంట్ సాంగ్. అట్లాగా తన ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ కూడా తన సాంగ్స్ ద్వారా అవన్నీ కూడా అత్యద్భుతంగా కనిపించేలాగా వినిపించేలాగా చేశారు. దానికి దోహదపడినటువంటి లిరిసిస్టులు ఇక్కడే ఉన్నారు. భాస్కర్ భట్లాను, ఇందాక ఇంకో ఆయన పేరు చెప్పారు నందకిషోర్ గారు, అలాగే మన చంద్రబోస్ గారు. అండ్ వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అండ్ ఈ రోజున ఇక్కడ రావటం అన్నది నేను చాలా ఆనందం అనుభవిస్తాను ఇక్కడ మీ అందరితో పాటు. అండ్ ఇలాంటి సినిమాలు రావాలి, ఎందుకంటే సినిమా సక్సెస్ అనేది గగనం అయిపోతున్న రోజులు ఇవి. థియేటర్స్కి ఆడియన్స్ రప్పించడం అనేది మహా గగనం అయిపోతున్న రోజులు ఇవి. రావటం కష్టంగా ఉంది. ఎలాగ సినిమా థియేటర్లు కానివ్వండి ఇవి ఎట్లాగ సస్టైన్ చేయాలి, ఎలా నిలబడాలి అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు, ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు, అంటే హృదయంగా ఉన్న సినిమాలు, ఎమోషనల్ సినిమాలు అండ్ బిగ్ ఈవెంట్ ఫిలిమ్స్, బిగ్ ఫిలిమ్స్ ఇందాక చెప్పినట్టుగా మనవాడు అవన్నీ కూడా ఆడొచ్చు. కానీ ఇలాంటి సినిమాలు కూడా ఆడి ఎస్ కంటెంట్ మనం సరిగ్గా ఇవ్వగలిగితే, వాళ్ళ హృదయాన్ని మనం తాకగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాలు చూస్తారు, థియేటర్కి వస్తారు అనే ఒక ధైర్యాన్ని భరోసాని ఇచ్చిన సినిమాలు ఈ మధ్యకాలం చూస్తున్నాము. చిన్న చిన్న సినిమాలు అయితే పెద్ద సినిమాలు అవుతాయి. అందులో ఈ రోజున శేఖర్ మీరు మరొకసారి నిరూపించారు. ఇందాక ఎవరో మిమ్మల్ని చేశారు, నిజంగా మనస్ఫూర్తి చెప్తాను, క్రెడిట్ గోస్ టు యూ. ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఇలాంటి సినిమాలు చేయొచ్చని. ఇంకా ఈ పెద్ద పెద్ద సినిమాలు తప్ప, రక్తపాతాలు తప్ప, కొట్టుకోవడాలు తప్ప, నరుకోవడాలు తప్ప ఇంక ఇలాంటి సినిమాలు రావా, వస్తే చూడరా, ఇవన్నీ 10 రోజులు ఆగితేనో నెల ఆగితేనో ఓటీటీలో చూసేద్దాంలే అని దాంతో ఉండిపోతారా, ఏమైపోతుంది ఇండస్ట్రీ అనేటువంటి ఒక అభద్రతా భావం నుంచి ఈ సినిమా ద్వారా ఎస్ ఇలా తీయగలిగితే, సత్తా చూపగలిగితే, హ్యూమన్ ఎమోషన్స్ని టచ్ చేయగలిగితే, కంటెంట్ కొత్తగా ఉండగలిగితే కనుక థియేటర్కి వస్తారు, చూస్తారు భరోసా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ ప్రతి ఒక్కరు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ గారికి, రామ్మోహన్ రావు గారికి, అలాగే భరత్ పాప నీకు కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి 50 మంది యంగ్స్టర్స్కి అండ్ రెస్పెక్టెడ్ టెక్నీషియన్స్కి నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి లవ్ యూ మ్యాన్, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇప్పుడు మీ దారిలో నేను నడుస్తాను. ఫాలో ద లీడర్. థ్యాంక్ యూ శ్యామలా, యూ డన్ ఎ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ లవ్ యూ. కుబేరాకి ఇప్పటి వరకు వచ్చిన అప్రిసియేషన్ ఒక ఎత్తు, ఈరోజు ఈ మెగా కాంప్లిమెంట్స్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కలిసి వన్ ఫోటో ఫర్ ద మీడియా సార్, మీ 6 కలిసి. ఒక్కసారి